నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన దారుణమైన ఉగ్రదాడి భారత్లోనే కాక అంతర్జాతీయ సమాజంలో కూడా కలకలం సృష్టించింది. ఈ దాడికి బాధ్యత వహించిన టిఆర్ఎఫ్ ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక భారత్ దౌత్య చర్యలు ఎలా పనిచేశాయి? టిఆర్ఎఫ్ లు లష్కర్ ఏ తోయిబాతో ఏ సంబంధం ఉంది? గతంలో పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలపై అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? పహల్గాం ఉగ్రదాడి ఘటన విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో టీఆర్ఎఫ్ ను ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించారు. ఈ ప్రకటన వల్ల టీఆర్ఎఫ్ కు ఆర్థిక సహకారం అందించడం అమెరికా చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. దీని ద్వారా ఒక టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థకు ఆర్థిక సహకారం అందకుండా అడ్డుకట్ట వేయొచ్చు. ముఖ్యంగా ఇది పాకిస్తాన్లోని లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థగా చెప్పబడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికగా భావించవచ్చు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో 5 సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఎంతో మంది పర్యాటకులు మరణించారు. పురుషులను వేరు చేసి వారి మతాన్ని అడిగి కాల్చి చంపారు. ఈ దాడి 2008 ముంబై దాడుల తర్వాత భారత్లో సామాన్య పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడిగా పరిగణించబడుతుంది. ఈ ఘటన భారత్ పాకిస్తాన్ సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టి దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అలాగే ప్రపంచ దేశాలకు ప్రతినిధులను పంపి ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. అమెరికా ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనేది 2019లో భారత్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ పాకిస్తాన్ ఆధారిత లష్కర్ ఏ తోయిబాకు ఒక శాఖగా పనిచేస్తుందని భారత్, అమెరికా ఆరోపిస్తున్నాయి. లష్కర్ ఏ తోయిబా అనేది 1980లలో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఒసామా బిన్ లాడెన్ ఆర్థిక సహాయంతో స్థాపితమై 2008 ముంబై దాడులకు బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ. టీఆర్ఎఫ్, ఎల్ఈటీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి క్యాడర్లను సేకరించి కశ్మీర్లో హిందూ మైనారిటీలు, వలసదారులపై దాడులు చేస్తోంది. పెహల్గాం దాడికి టీఆర్ఎఫ్ మొదట బాధ్యత వహించి టెలిగ్రామ్లో ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. భారత జాతీయ దర్యాప్తు సంస్థ టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ను ఈ దాడి మాస్టర్ మైండ్గా గుర్తించింది. పెహల్గాం దాడి తర్వాత టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి భారత్ దౌత్య చర్యలు చేపట్టింది. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్, ఎల్ఈటీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్తో పాటు భారత్ 33 దేశాలలో 7 దౌత్య బృందాలను పంపి పెహల్గాం దాడి తీవ్రతను, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందనే వాదనను అంతర్జాతీయంగా హైలైట్ చేసింది. భారత్ ఈ దాడిని యుఎన్లో లేవనెత్తినప్పుడు పాకిస్తాన్, చైనా మద్దతుతో టీఆర్ఎఫ్ ప్రస్తావనను యుఎన్ఎస్సీ స్టేట్మెంట్లో చేర్చకుండా అడ్డుకుంది. అయినప్పటికీ భారత్ దౌత్య ఒత్తిడి, జైశంకర్ అమెరికా పర్యటన తర్వాత అమెరికా టీఆర్ఎఫ్ ను ఎఫ్టీఓగా ప్రకటించడానికి కారణమైంది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం వల్ల ఈ సంస్థకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, లాజిస్టిక్స్ అందించడం అమెరికా చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఇది టీఆర్ఎఫ్ ఆర్థిక ఆపరేషన్ సామర్థ్యాలను బలహీనపరుస్తుంది. అంతర్జాతీయంగా టీఆర్ఎఫ్, ఎల్ఈటీలకు మద్దతు ఇచ్చే వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. ఇది పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచుతుంది. ఎందుకంటే టీఆర్ఎఫ్, ఎల్ఈటీలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపిస్తోంది. గతంలో అమెరికా ఎల్ఈటీ, జైష్ ఏ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలను ఎఫ్టీఓలుగా ప్రకటించింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఈ సంస్థలను నిర్మూలించడంలో, ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంలో తగిన చర్యలు తీసుకోలేదని భారత్,
అమెరికా ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి. 2008 ముంబై దాడులకు మాస్టర్ మైండ్ హాఫిజ్ సయీద్ ను పాకిస్తాన్ ఇప్పటికీ పూర్తిగా అరెస్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపిస్తోంది. టీఆర్ఎఫ్ ను ఎఫ్టీఓగా ప్రకటించడం వల్ల పాకిస్తాన్ పై ఆర్థిక దౌత్య ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి సంస్థల నుంచి సహాయం అందదు.